ఇక్కడున్న పుత్తూరుకు దగ్గర మాకు చెత్త తెచ్చేస్తాంటావు. అంత టెక్నాలజీ నీకు నమ్మకం ఉంది కదా. 30,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ కొరకు తీసుకున్నావు. దానికి ఆనుకొని 20,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. నీ మంచి సలహాదారుని పెట్టుకో. కష్టపడ్డావు. మేం కాంగ్రెస్ పార్టీలో తిరువచన పట్టణం ఉన్నాం. ఒక్కసారి నిజంగా కూడా నీకు సిద్ధశుద్ధి ఉంటే నేనుండేది కాంగ్రెస్ పార్టీలనే, నేను చేసేది కాంగ్రెస్ పార్టీకి పని. నువ్వు సర్వే రిపోర్ట్ తీసుకో. ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సిద్ధాపూర్ కాంగ్రెస్ కు లీడ్ ఇచ్చిందయా, అది గుర్తుపెట్టుకో. సిగ్గు అనిపిస్తుంది నాకు ఇలా. ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను, సిగ్గు అనిపిస్తుంది. ఒక మనిషి ఒక తండ్రికి ఒక కొడుకు పుడితే నా కొడుకు ఇట్లా చేసినని సంతోషపడతాడు. కానీ ఇవాళ మా ఇండ్ల ముంగల మా అక్కలు చెల్లెళ్ళు నువ్వేమనయ్యా, ఒక పంట వండకున్నా సరే నీ ఎంబడి మేము వస్తాం, నువ్వు ఎట్లా చేసి డంపింగ్ ఆడా పంటలు. ఆ మాట వాళ్ళు అన్నప్పుడు నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా. ఒకటే మాట చెప్తున్నా, డంపింగ్ యార్డ్ గురించి నేను ఓట్లు వేసింది ఎమ్మెల్యే శంకరన్న గారికి వేసినాం. ఎమ్మెల్యే శంకరన్న మద్దతు ఇచ్చే రేవంత్ రెడ్డి సీఎం సీట్ మీద కూర్చున్నాడు. ఏ బీఆర్ఎస్ వాళ్ళకి వేయలే, ఏ ఆర్టీఓకి వేయలే, ఏ కలెక్టర్కి వేయలే. ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి పాసు. నాది ఒకటే సిస్టమ్, కొడితే దెబ్బ సరిగానే కొట్టాలి, సస్తే సరిగానే కావాలి. కొడతామా రేపు చక్కగా పోతాం, ఎమ్మెల్యే గారి ఇంటి ముంగల కూర్చుంటాం, ఎమ్మెల్యే గారు మద్దతు తీసుకుంటాం, రేవంత్ రెడ్డి ఇంటి ముంగల 2 లక్షల మందితో కూర్చుందాం. మరి మనము పుండోతానంటే మందోతానం పెట్టొద్దు. సిద్ధాపూర్ రా, మనం ఎన్ని రోజులు తిరిగినా, ఈ మున్నరలో ఎన్ని రోజులు తిరిగినా మన డంపింగ్ ఆడిపోదు. కాబట్టి మనం తెలంగాణ సాధించుకోనికే ఎంత కష్టపడ్డామో ఇలా మన డంపింగ్ యార్డ్ ఓడగొట్టుకోవడానికి మనకు ఒక కష్టం వచ్చింది. మీరు అర్థం చేసుకోవాలి. మాకు మోసాలు అవసరం లేదు. భగవంతుడు మాకు కష్టపడే తత్వం ఇచ్చిండు. కాబట్టి మీరు నన్ను నమ్మిరు. నాకు తెలివి వచ్చినప్పటి సంది మీరు నా ఎంబడి ఉన్నారు. 20 సంవత్సరాల సంది కూడా నా ఎంబడి ఉన్నారు. కాబట్టి మీ కొరకు నేను దేనికైనా రెడీగా ఉంటా. ఈ పార్టీ గిట్ట మంచితనంగా ఇనకపోతే శంకరన్న సపోర్టు మనకి ఎప్పటికి ఉంటది. కాబట్టి ఒక్కరోజు కాదు, నెల రోజులైనా సరే మనం రోడ్డు మీద కూర్చోవాల్సిందే. మన సిద్ధాపూర్ నుంచి 641 జీవోను ప్రభుత్వం రద్దు చేసుకున్నంత వరకు పోరాడవలసిందే. ఇలా అధికారులను పెట్టి నీకు సరి అయిన నిర్ణయాలు లేకుండా, సరి అయిన సలహాదారులు లేకుండా నీ ఎంబడి పెట్టుకొని నువ్వు పనికి మాలిన సర్వే రిపోర్టు తీసుకొని పబ్లిక్ ను ఏం చేస్తున్నావు? మేము మా ఎమ్మెల్యే గారి మీద ఉన్న నమ్మకంతో పబ్లిక్ మా ఎమ్మెల్యే గారు రద్దు చేస్తారని చెప్పి మేము కూర్చుంటున్నాం. కానీ ఇలా మమ్మల్ని ఏం చేస్తున్నావు? చెత్త తెచ్చి మా మీద వేస్తున్నావు. తీసుకోపో, 30,000 ఎకరాలు ఉంది. ఈ టెక్నాలజీ బాగుంది కదా, ఆ టెక్నాలజీ తీసుకుపోయి ఆడ పెట్టు. సక్సెస్ అయితే ఇంకా 4 ప్రాంతాలలో పెట్టు. ఆ ఆలోచన లేకుండా మేము ఒక నెల రోజులు సంది తిండి తిప్పలు లేకుండా కుక్కర్ లాగా తిరుగుతున్నాం. ఒక సీఎం ను మేము మా సీఎం ఉండడానికి చెప్పుకొని మేము పబ్లిక్ దగ్గరికి పోయి ఆ రోజు ఓట్లు అడిగినాం. ఈ రోజు మేము దొంగల్లాగా ఇళ్లలో దాక్కోవాల్సిన అవసరం మాకేమొచ్చింది? మేమేం తప్పు చేసినాం? మేమేమన్నా మోసం చేసినామా? కాంగ్రెస్ ఒక చెడ్డ పేరు తెచ్చినామా? మేము ఒక కాంగ్రెస్ పార్టీ చెప్పి ఒక 100 రూపాయలు లంచం తీసుకున్నామా? మేము నువ్వు ప్రూఫ్ చేయి.